దట్టమైన అటవీ ప్రాంతం. దీన్ని మనం అడవి అని అంటాము, లేదా ఫారెస్ట్ అని అంటాము. ఓకేనా? ఫారెస్ట్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, ఒక అన్ని చెట్లు కలిపి ఒక ప్లేస్లో ఉంటే దాన్ని ఫారెస్ట్ అని అంటాం. అన్ని మొక్కలు కలిపి ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మనం పొలము అని అంటాం. అవునా కదా? ఎస్. ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో చూడండి, సన్నగా ఒక సిమెంట్ రోడ్డు వేశారు. ఈ సిమెంట్ రోడ్డు స్ట్రైట్గా ఎదురుగుంటా కనిపించేటువంటి బ్రహ్మాండమైన కనిపించేటువంటి మనకి ఆక్సిజన్ని ఎక్కువగా సప్లై చేసి మనకు మంచి వర్షాలను ఇచ్చేటువంటి అడవి అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. అడవి చూడండి, మీకు అడవి చూపిస్తాను. ఈ చెట్లని దాటితే కనుక మంచి అడవి మనకి తేట తెల్లంగా కనిపిస్తుంది. ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం వివిధ రకాలైన చెట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసారా చెట్లు ఇవన్నీ? ఇందులో అనేక రకాల చెట్లు వెళ్ళేటువంటి వ్యక్తులు చక్కగా ఆగినప్పుడు ఆ యొక్క వీటిలో ఉండేటువంటి తినడానికి ఉపయోగించేటువంటి ఇది కూడా ఒక జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్లు ఒక కాయ దొరికింది మాకు. చూసారా జామ చెట్టు? అడవిలో కూడా మనకి జామ చెట్టు ఉంది. ఇదిగో కాయ కోసుకున్నాను. చక్కగా తినుకుంటూ మీకు అటవీ ప్రాంతాన్ని చూపిస్తాను. చూడండి, ఈ చెట్టు దాటిన తర్వాత మనకి బ్రహ్మాండమైనటువంటి లొకేషన్ కనిపిస్తుంది. చాలా అందమైనటువంటి మొక్కలు. ఫారెస్ట్ యొక్క సొంతం, అడవి యొక్క సొంతం. చూడండి, ఫారెస్ట్ ఇంత దగ్గరగా ఫారెస్ట్ని చూడటం అనేది అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా? అసలు మనసు ఎంత కొన్ని వందల సాంగ్స్ విన్నా సరే రానేటువంటి మనసు ఆనందం ఈ ఫారెస్ట్ దగ్గరగా అలా కూర్చుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఈ రోడ్డు కూడా ఆ ఫారెస్ట్లోకి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి మీకు ఫారెస్ట్ చూపిస్తాను. చూడండి, ఆ ఫారెస్ట్ నుంచి జాలువారేటువంటి చిన్ని కాలువలు, ఆ ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి వాటర్ అనేది ఈ విధంగా పక్క నుంచి పోతుంది. ఇప్పుడు వర్షాకాలం దగ్గరికి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో అవి చాలా హెవీగా ఉంటాయి. ఫారెస్ట్ అన్నీ కూడా పళ్ళ సెట్ని చాలా గట్టిగా ఉంచేటువంటి ఒక మొక్క కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా ఫారెస్ట్లో ఉన్నటువంటి మొక్కే, పళ్ళ సెట్. దీంతో ఫారెస్ట్లో ఉండేటువంటి గిరిజన గ్రామ ప్రజలు వీటితోటి ముఖం కడుక్కుంటారు, మనలాగా బ్రష్లే కాకుండా. దీంట్లో నుంచి వచ్చేటువంటి పాలు చక్కగా మన యొక్క దంతాన్ని క్షేమంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చూడండి, అనేక రకాలు. ఇది మామిడి చెట్లు ఉన్నాయి, చక్కగా వెంపడ చెట్లు ఉన్నాయి, ఇక జామ చెట్లు ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం చిన్నగా ఉపయోగించేటువంటి ఈ మొక్క ఎప్పుడైనా తెలుసా మీకు? ఈ చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఇవి చిన్ని కాయలు కాస్తాయి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలామంది తింటుంటారు. చూడండి, ఇక రేగి చెట్లు ఉన్నాయి. రేగి చెట్టు దాటిన తర్వాత అద్దుగో మన అసలైన ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకెంతో దూరం లేదు. ఇలాగ ఈ ఫారెస్ట్ అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. కనిపిస్తుందా? ఈ మొక్క కూడా చాలా పవిత్రమైనటువంటి మొక్క. ఒక రాష్ట్రం యొక్క పుష్పం ఇది, చెట్టు ఇది. దీనికి బతుకమ్మ సంబంధించినటువంటి ఇటు యొక్క పువ్వులతోటి బతుకమ్మ ఆడతారు. ఆ రాష్ట్రం పేరు ఏంటో చెప్పండి నాకు. నేను రోడ్డు పక్కన ఉన్నటువంటి మొక్కల్ని మీకు పరిచయం చేస్తున్నాను. వన్స్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే అనేక రకాలైనటువంటి డిఫరెంట్ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. చాలా రకాలైనటువంటి వెరైటీ మొక్కలు ఉంటాయి. మనకి తెలియనటువంటి మొక్కలు కూడా చాలా ఉంటాయి. చూడండి, మంచి పూలతోటి ఈ మొక్క ఒకటి మంచి స్మెల్ వస్తుంది. మంచి పూలతోటి ఉంది. కనిపిస్తుంది మీ అందరికీ? ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాం. అదిగో ఫారెస్ట్. మావాడు అనేక రకాల ఫోటోలు దిగుతున్నాడు చక్కగా ఫారెస్ట్లోంచి. ఫారెస్ట్ని దగ్గరగా ఒకసారి మనం టచ్ చేయాలనే చెప్పే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఫారెస్ట్ దగ్గరగా వెళ్ళి ఒకసారి టచ్ చేసి చూద్దాం.